జ్యేష్ఠమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారండి. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ ఏకాదశి రోజు. స్వయంగా అరణ్యవాసంలో ఉన్న పాండవులకి శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్పిన ఈ వ్రతం అండి. భీములు వారు నేను ఈ వ్రతం చేయలేను, నాకు ఉపవాసం చేసే శక్తి లేదు అంటే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటలండి. 24 ఏకాదశుల్లో ఏ ఏకాదశి చేయకపోయినా ఈ ఒక్క ఏకాదశి నిర్జల ఏకాదశి వ్రతం చేసినట్లయితే సంవత్సరంలో 24 ఏకాదశులు చేసిన వ్రత ఫలితం అన్నది దక్కుతుంది అని స్వయంగా సాక్షాత్తు భీముల వారి చేత చేపించిన వ్రతం అండి ఈ ఏకాదశి, నిర్జల ఏకాదశి. రేపే అత్యంత శక్తివంతమైన రోజు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసం చేసే శక్తి లేని వాళ్ళు అట్లీస్ట్ పాలు పళ్ళు తీసుకుని ఉపవాసం చేయొచ్చండి. ఒక పూట